సూపర్ 6 పథకాలపై సీఎం చంద్రబాబు మాట తప్పడంపై మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. హామీలు ఎగ్గొట్టేందుకే ఆర్థిక పరిస్థితి బాగోలేదని చంద్రబాబు అబద్ధాలాడుతున్నారని ధ్వజమెత్తారు అంజాద్ బాషా. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఏదైతే ఏరు దాటేటప్పుడు ఏటి మల్లన్న, ఏటి దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టుగా, అదే ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి కూటమిలో ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మీకు అందరికీ కూడా మాటిస్తున్నాము, ఖచ్చితంగా సూపర్ 6 హామీలు నెరవేరుస్తాము అని చెప్పి మరి ఆ రోజు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. మీరిచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు కాలయాపన చేసుకుంటూ కేవలం గత ప్రభుత్వం మీద, జగన్ ప్రభుత్వం మీద నిందలు వేయడం తప్ప మీరు ఈ 8 నెలల కాలంలో ఏం ఈ రాష్ట్ర ప్రజలకు ఒరగబెట్టారో ఒక్కసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. 2024లో మరి ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నాటికి మరి ఈ రాష్ట్ర ఖజానాలో సుమారుగా 8,000 కోట్ల రూపాయలు ఉన్న పరిస్థితి వాస్తవం కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 100 కోట్లు ఎక్కడా, 8,000 కోట్లు ఎక్కడా? మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా, ఆయన ముఖ్యమంత్రి పదవి అలంకరించిన నాటి నుంచి కూడా బీద ఏడుపులే.